ఎండోమెట్రియోసిస్ ఈ జబ్బు గురించి చాలా మంది వినే ఉంటారు. ఎండోమెట్రియోసిస్ అంటే పీరియడ్ టైమ్‌లో పెయిన్ ఒస్తది సివియర్‌గా. ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి చాలా తగ్గుతాయి. మరి ఎండోమెట్రియోసిస్ జబ్బు ఉందని నాకు చెప్పారు మేడం డాక్టర్ గారు. మరి నేను ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలా? నాకు పిల్లలు పుడతారా? అసలు పుట్టరా? ఎటువంటి వైద్యంతో నేను ఫాస్ట్‌గా చేయించుకోవాలా? టైమ్ ఉందా నాకు? ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఫాలో మీ. ఐ యామ్ డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్, భీమవరం. సో, ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే యాక్చువల్‌గా పీరియడ్ అన్నది మనకి యూట్రస్ నుంచి ఇట్లా బయటికొస్తది. అలా కాకుండా కొద్ది మందికి ఇటు నుంచి ఇటు ట్యూబ్స్ నుంచి ఓవరీస్‌కెళ్తాం. ఎనకల పక్కెళ్లి కూర్చోటం. దీనివల్ల అన్ని అతుకులొచ్చేయటం, ఓవరీలో ఎగ్స్ అంతా తినేస్తది. ట్యూబ్స్ అనాటమీని డిస్టర్బ్ చేస్తది. ఇదంతా ఎండోమెట్రియోసిస్ చేసే ప్రాబ్లమ్. ఎనకలంతా అతుకులొచ్చేలాగా చేసి, సివియర్ బ్లీడింగ్ అయ్యేలాగా చేసి, సివియర్ పెయిన్‌ని క్రియేట్ చేస్తది. సో, ఎండోమెట్రియోసిస్ మనం 4 వెరైటీస్ అని చూసుకుంటాం. మైల్డ్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. సో, ఇటువంటి వాటికి ఎటువంటి ట్రీట్మెంట్. సో, ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్ ఉంటే మనకు ఫస్ట్ ఏం చేస్తదంటే మెయిన్ ఎగ్ రిజర్వ్ అనేది పడిపోతది. ఎందుకు అంటే ఆ బ్లడ్ ఏదైతే ఉంటదో ఇక్కడొచ్చి కూర్చొని ఎంటైర్ ఎగ్‌ని చాక్లేట్ ఫ్లూయిడ్ లాగా చేసేస్తది. సో, మనకి ఎగ్ రిజర్వ్ అనేది పడిపోతది. రెండోది ఈ ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో అనాటమీ డిస్టార్ట్ అయిపోతది. సో, మీరు ట్రీట్మెంట్‌కెళ్ళినప్పుడు మీకు ఎంతవరకు ఈ ఓవరీ ఏమేజ్ ఉంది? ఎగ్ రిజర్వ్ బానే ఉందా? లేదా? ఒకవేళ చాక్లేట్ సిస్ట్ ఉంది అన్నారంటే ఏ సైజ్ ఉంది? చిన్న సైజ్ ఉందా? పెద్ద సైజ్ ఉందా? చాలా మంది నాకు పేషెంట్స్ ఏం చెప్తారంటే, "మేడం నాకు ఎండోమెట్రియోసిస్ ఉందన్నారు. నాకు చాక్లేట్ సిస్ట్ ఉంది. సర్జరీ చేసేయండి" అని వచ్చి అడుగుతారు. సో, సర్జరీ చేస్తే నిజంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతదా? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం అన్నమాట. ఇది గడ్డ కాదు. గడ్డ అంటే గర్భసంచిలో గడ్డ సర్జరీ చేస్తే సాల్వ్ అవుతది. కానీ ఇది మనకి ఎంతవరకు సాల్వ్ అవుతది సర్జరీ చేస్తే? అది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. సో, మందులతో ఏమైనా తగ్గుతదా? సో, ఫస్ట్ మనం ఏం చూస్తామంటే ఎగ్ బానే ఉంది అనుకోండి. పేషెంట్‌కి ఎగ్ బానే ఉంది. ట్యూబ్స్ బానే ఉన్నాయి. ఎండోమెట్రియోసిస్ ఓన్లీ మోర్ థాన్ 4 సెంటీమీటర్స్ కంటే తక్కువ చాక్లేట్ సిస్ట్ ఉన్నాయనుకోండి. నెవర్ గో ఫర్ సర్జరీ. ఎందుకు సర్జరీ చేసుకోకూడదు అంటే ఫస్ట్ థింగ్ మనం సర్జరీ చేస్తే ఈ సిస్ట్‌తో పాటు నార్మల్ ఎగ్‌ని కూడా తీసేసే ఛాన్స్ ఉంటది సర్జరీ అప్పుడు. 2 ఈ సర్జరీ ఒకసారి చేసినంత మాత్రాన ఎండోమెట్రియోసిస్ జబ్బు ఆగదు. ఎందుకంటే పీరియడ్ అయిన ప్రతిసారి మళ్ళీ బ్లీడింగ్ అవుతది. మళ్ళా సిస్ట్ వస్తూనే ఉంటది. సో, అందుకనే సివియర్ పెయిన్ ఉన్నా, ఎగ్ మీకు తక్కువగా ఉంది అనుకున్నా కూడా సిస్ట్ సైజ్ చిన్నది ఉంటే ఇటువంటి కండిషన్స్‌లో సర్జరీకన్నది ఎళ్ళకూడదు. డైరెక్ట్‌గా ట్రీట్మెంట్. మరి ఎటువంటి ట్రీట్మెంట్? నేచురల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. సో, నేనెప్పుడు కూడా ఏం చెప్తానంటే కొన్నిసార్లు ట్యూబ్ అనాటమీ డిస్టార్ట్ అవుతాయి. ఎగ్ కూడా ఫాస్ట్‌గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి నేచురల్ కంటే కూడా అసిస్టెడ్ కన్సెప్షన్ అంటే డాక్టర్ సపోర్ట్ తీసుకోవటం, ఫాలిక్యులర్ స్టడీస్ చేసుకోవటం, ఎగ్ వస్తుందా రావట్లేదా చూసుకోవటం. వీలైతే ఐయూఐ అన్నది బెటర్ ఆప్షన్ అన్నమాట. ఈ చాక్లేట్ సిస్ట్‌లు ఉన్నప్పుడు ఐయూఐ అంటే హస్బెండ్ స్పెర్మ్ తీసుకొని ఇక్కడ డ్రాప్ చేస్తారు. దానివల్ల స్పెర్మ్ కొంచెం ఫాస్ట్‌గా ట్రావెల్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో, ఇటువంటివి మైల్డ్‌గా ఉన్నప్పుడు ఎండోమెట్రియోసిస్ ఇటువంటివి చేసుకోవాలా. మరి సివియర్‌గా ఉన్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలా. సివియర్‌గా ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ ఈ చాక్లేట్ సిస్ట్ ఏవైతే ఉన్నాయో సివియర్ పెయిన్ ఉందనుకోండి. ఫస్ట్ మనం ఆ పెయిన్‌ని క్లియర్ చేయాలా పేషెంట్‌కి. చాలా విపరీతమైన పెయిన్ ఉంటది. సో, ఎప్పుడైతే సర్జరీ చేస్తామో పెయిన్ అనేది తగ్గుతది. 2 ఈ సైజెస్ ఎండోమెట్రియోమాస్ అంటాం. చాక్లేట్ సిస్ట్‌లో పెద్ద సైజ్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి అంత ట్రీట్మెంట్ ఇచ్చినా అది సక్సెస్ అవ్వదు. ఎందుకంటే ఇది ఏదైతే ఉంటదో ఈ ఫ్లూయిడ్ నెగెటివ్ ఎంబ్రియోన్ మీద డ్యామేజ్ చేస్తది. పిండం కూర్చోకుండా చేస్తది. హెల్తీ స్పెర్మ్ రాకుండా చేస్తది. స్పెర్మ్‌ని ఇక్కడ మూసేస్తది. సో, చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎన్ని విధాలుగా అయినా కూడా ఎండోమెట్రియోసిస్ ప్రెగ్నెన్సీని అడ్డుకుంటది. అందుకని పెద్ద సైజ్ ఎండోమెట్రియోమాసిస్ చాక్లేట్ సిస్ట్‌లు ఉన్నప్పుడు సర్జరీ చేసి దాన్ని తీసేసుకోవాలంటాం. లేదా పెయిన్ ఉన్నా తీసేసుకోవాలి అంటాం. మరి ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఐవీఎఫ్ ఎప్పుడు చేస్తారు? నేను నేచురల్ కాకుండా ఐవీఎఫ్ చేసుకోవాలా? లేదా? సో, ఒకటి వయసు మీది పెద్ద వయసవుతోంది. ఎగ్ చాలా తక్కువుంటుంది. ఎండోమెట్రియోమాస్ ఏవైతే ఉన్నాయో చాలా పెద్దవి. అసలు ఎగ్గేమీ లేదు. మొత్తం చాక్లేట్ సిస్ట్‌లే ఉండిపోయినాయి. పెయిన్ విపరీతంగా ఉంటోంది. ఫాస్ట్‌గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది ఎండోమెట్రియోసిస్ ఇక్కడి నుంచి ఇటు గర్భసంచి పొరలోకొచ్చి అడినోమైసిస్‌లోకెళ్ళిపోతుంది. ఈ అన్ని ఇండికేషన్స్ అండి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. నేను ఇంకా నేచురల్ అనుకుంటూ వేస్ట్ చేయకుండా ఒక అడుగు మీరు ఐవీఎఫ్‌కి ఫాస్ట్‌గా ఎళ్తే గర్భసంచి డ్యామేజ్ అవ్వకుండానే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ రేట్ అన్నది బెటర్‌గా ఉంటది. థాంక్ యూ.